బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ చిన్నాబాబు, చైర్పర్సన్ సుప్రజ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 19 ఎజెండాలను ప్రవేశపెట్టారు. వివిధ అంశాలపై కౌన్సిలర్లు ప్రశ్నలు అడగ్గా కమిషనర్ వాటికి సమాధానాలిచ్చారు. అనంతరం అన్ని ఎజెండాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే సమావేశంలో పలు వార్డులు అభివృద్ధి పనుల విషయంలో కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ పని జరిగినా స్థానిక కౌన్సిలర్లకు ముందుగా సమాచారం ఇచ్చి వారిని వెంట తీసుకుని వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ కౌన్సిలర్లు కమిషనర్ కి సూచించారు. చాలా దూరం నుంచి వస్తున్నాయి కాబట్టి దాంట్లో మలీనం అవుతాయి కాబట్టి కొన్ని మురికి పదార్థాలు దాన్ని నిర్మూలించే ప్రక్రియలో వాటికి కొంచెం కెమికల్స్ కలపాలి. అంటే మనకు ఆరోగ్యానికి హానికరం కానిటువంటి కెమికల్స్, క్లోరిన్ లాంటివి కలుపుతారు కాబట్టి అవి తీసుకొచ్చి దీనికి మీకు సురక్షితమైన మంచి నీళ్ళు ఇవ్వాలని తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఈ గతంలో మీరు ఆమోదించున్నారు, కానీ మా వాళ్ళు తెలపడం మీకు కొంచెం అభ్యంతరం ఉన్నారు, దాన్ని సరి చేస్తాం. మీరు అడిగినట్టు మీ కెమికల్స్ తెచ్చుకోండి, ఏమైనా తెచ్చుకోండి. నామినేషన్ పద్ధతి కింద ఎందుకు ఇచ్చారు? ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చి వార్డ్ లెవెల్ కమిటీ అన్నారు. అది ఎవరికి ఇచ్చారు? ఎవరికి చెప్పారు? వార్డ్ లెవెల్ కమిటీ నేనే వార్డ్ నెంబర్ కాదా? నాకేదైనా చెప్పావా? నా వార్డుకి ఏదైనా వచ్చారా? లేదు, మీరు వార్డు లెవెల్ లేదు, చైర్పర్సన్ తీసుకున్నారంటే అలాంటి చైర్పర్సన్ రాసేయండి. మీరు తప్పు లేదు కదా దానికి. నామినేషన్ పద్ధతి కింద ఏ విధంగా ఇచ్చారు? మేము ఏదైనా ఒక వర్క్ అడిగితే నామినేషన్ పద్ధతి కింద ఇన్ని షెడ్యూల్ చెప్తారు. మీరు మాక ఈ రోజు ఎట్టిస్తున్నారా నామినేషన్ పద్ధతి కింద? మేము ఒక వర్క్ అడిగితే 100 రూల్స్ చెప్తున్నారు. మాక చెప్పలా రూల్స్ మాక కుదరదు మాకు. ఈ రోజు ఎట్టించారు మీ నామినేషన్ పద్ధతి మీద? దాన్ని చెప్పండి, తర్వాత మనం పోదాం. చెప్పండి. నెక్స్ట్ నాకు కావాల్సింది అది. మేము అడిగిన పనులకి చిన్న చిన్న పనులకే 2 లక్షల చిల్లర మోటార్కి అడిగితే ఎన్నిసార్లు చెప్పాను మమ్మల్ని? అదేమంటే నామినేషన్ కింద ఇవ్వద్దు, టెండర్లు వేసుకోవాలా? ఏంటది? అంటే మీ ఇష్ట ప్రకారం, మీ అధికార పక్షం మీకు ఉంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారు. మేము అడిగితే మాకు లేదంటారు. అదే ఇక్కడ నేర్చుకుందా? శాశ్వతం కాదు ప్రభుత్వం. మీకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అది కాదు. కానీ ఎవరికైనా సరే ప్రభుత్వం అనేది శాశ్వతం ఎవరికి ఉండదు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది దానికి కూడా చూసుకొని చేయండి. మీకే స్టాండర్డ్ ఉండబాకండి. మీరు ఈరోజు ఇక్కడ ఉంటారు, మీరు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండేది మేము లోకల్ సమాధానం చెప్పాల్సింది మేము. మీరు ఉండరు కదా ఇక్కడ. 5 వెళ్తారు, మీరు ఏడుంటారు? ఏ ఊరిలో ఉంటారు మీరు? మీకు తెలియదు. ఇది ఒక్కసారి కాదు, చాలా సార్లు వచ్చింది. మీకు ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేసి ఏంటంటే ఇది ఒక్కటే కాదు, మీరు ఒక్కసారి అనుకుంటా ఉంటే మీరు చెప్పింది శ్రావణి గారు ప్రతి మీటింగ్ లో తప్పులు శ్రావణి గారు మీకు నీటి సమస్య కానీ, డ్రైనేజ్ మన పారిశుద్ధ్య సమస్య కానీ, వెలుగులు కరెంటుకి సంబంధించిన సమస్య ఉంటే చెప్పండి. ఎప్పటికప్పుడు వీళ్ళంతా త్వరగా చేస్తాం. దానికి ఎప్పుడు కూడా అలా వాయిదా జరగదని. శ్రావణి గారు, మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు తెలియజేసిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కారం చేస్తామండి. గతంలో జరిగింది నేను చెప్పట్లేదు, ఇప్పుడైతే మాత్రం తెలియదు. మీరు వచ్చి కొత్త మిమ్మల్ని అడగలేదు. మీరు ఏఈ గారు పాపం ఉన్నారు. ఏఈ గారు కూడా తెలుసు మీరు చెప్పేది. ఏఈ గారు తెలియదు కాదు, ఏఈ గారు కూడా తెలుసు. ఏఈ గారు ఉన్నారు కాబట్టి ఆయన అడగతాను. ఎందుకంటే అతను ఉన్నాడు గతంలో. రోడ్డు శాంక్షన్ అయింది, రోడ్డు వేయాలా? వాళ్ళు ఆల్రెడీ వర్క్ జరుగుతున్నప్పుడు ప్రజెంట్ ఆ రోడ్ కింద పైప్ వేసేసి కొత్త రోడ్డు వేసుకుంటారా? లేదు, కొత్త రోడ్డును కూడా బాగా కొట్టేసి మన స్టాఫ్ లేరా? వాళ్ళు తెలియదా శాంక్షన్ చేసేటప్పుడు? ఇక్కడ పైప్ లైన్ లేదే, పైప్ లైన్ వేయాలి. నిన్న వేసి కడుపు పడిపోతుంది సార్. అటు చూస్తే మొన్న వేసారు రోడ్డు, నెల చిల్లర కాల, దాన్ని బాగా కొట్టేశారు. ఏ పైప్ లైన్ జరుగుతున్నది వర్క్. అవి వర్క్ చేయించిన తర్వాత ఏం చాలా పడలేదా? మన స్టాఫ్ లేరు, ఎంతమంది లేరు స్టాఫ్? ఇంత మరీ దాఖలేదు సార్. అది వాళ్ళు ఎప్పుడు మేము వేస్తాం రోడ్డు అంటున్నారు. ఎప్పుడు వేసేది రోడ్డు? సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల రోడ్డు ఇంటికాడ పరిస్థితి ఎంత ఇబ్బంది పడుతున్నారు, అంత ఇబ్బంది పడుతున్నారు. కనీసం వాళ్ళని ఇంకోటి సార్, వాళ్ళని మీటింగ్ పెట్టండి సార్. ఈసారి ఎట్టంటే వాళ్ళు గాడిలు తోవేస్తున్నారు. ఎక్కడ రోడ్డు క్రాసింగ్లన్నీ తవ్వుతున్నారు. వాళ్ళు ఊరికే నామకాల్సి కూర్చేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ వెహికల్స్ కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నారు సార్ వాళ్ళు. కనీసం దాన్ని బోర్డ్స్ కూడా సరిగా బోర్డ్స్ అయినా పై ఇప్పుడు జాయింట్లు ఇస్తున్నారు సార్. దాని వరకైనా సిమెంట్ వేసి కవర్ చేయమన్నాడు సార్. వాళ్ళకి ఎమర్జెన్సీగా వాళ్ళతో మాట్లాడానండి. మీకు ఎక్కడైనా కొత్తగా రోడ్డు శాంక్షన్ అయితే మాకు తెలియజేయండి.
అక్కడ మేము పని చేస్తాం, తర్వాత మీకు చేసుకోమని చెప్పారు. ఇంకా భవిష్యత్తులో వాళ్ళు పగలగొట్టడం ఇప్పుడు ఎక్కడైతే కొత్త రోడ్డు నెక్స్ట్ వేస్తున్నామో జరిగేది మాత్రం ఆ విధంగా జరగకూడదు. మనం ఇప్పుడు ఎక్కడైతే కొత్తగా రోడ్లు ఎక్కడ చేశాడా లేక కంప్యూటర్ ఆపరేటర్ చేశాడా లేకపోతే మా ఈ కమిషనర్ గారు ఏమైనా చేశాడా? కాదు ఇంక్లూడింగ్ జిఎస్టీ అన్నిటితో కలిపి 8 బోర్డు మన నగరంలో ఆల్రెడీ నాడుతున్నాం. ఒకటి ట్రయల్ కింద పెట్టాము, అది బాగానే పనిచేస్తుంది. మిగతా మన ముచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ప్రజలకి అందరికీ నమస్కారములు. ఈరోజు 30/5/2026 మన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. 1 నుంచి 19 అంశాలు మన మున్సిపాలిటీ అభివృద్ధి కోరుకుంటూ వివిధ అంశాలను పొందుపరచడం జరిగింది. మనకు ఉన్నటువంటి 20 వార్డులకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు పాల్గొని 19 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఈ ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి అంశాలన్నిటిని కూడా రేపటి నుంచి మనం అమలుపరుస్తూ మన ముచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గాను ఆమోదించబడిన అంశాలన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్ళి మన ముచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేయచ్చు. ఈరోజు సాధారణ సమావేశానికి సహకరించినటువంటి కౌన్సిలర్లు అందరూ, చైర్పర్సన్స్, వైస్ చైర్పర్సన్స్, కోఆప్షన్ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సాధారణ సమావేశానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, బాబు గారికి, వైస్ చైర్మన్లందరికీ, కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు, ఆఫీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి సాధారణ సమావేశంలో మొత్తం 19 అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 19 అజెండాలను కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్, వైస్ చైర్మన్లు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి సమస్యల మీద ఈ 19 అజెండాలు ప్రవేశపెట్టడం జరిగింది. అవి కొన్ని వార్డులో వాటర్ ప్రాబ్లమ్స్ ఉందని చెప్పారు. అది కమిషనర్ గారు వాళ్ళకి ఒక్కొక్క వార్డు వైపు వచ్చి చూస్తూ వాటిని క్లీన్ చేసి పెడుతున్నాము అని చెప్పడం జరిగింది. ఏ వార్డులో అయితే వాటర్ బ్లాక్ వస్తున్నాయో ఆ వార్డులో ఉన్నటువంటి పైప్ లైన్స్ ప్రాబ్లము కొత్త లైన్ వేయడం జరుగుతుందని సార్ చెప్పడం జరిగింది. అలాగే ఏదైనా వాటిలో సమస్యలు ఏదైనా కూడా కమిషనర్ గారు, చైర్మన్ గారు ఇద్దరు ఇప్పుడు ఆఫీస్లో అందుబాటులో ఉంటాము. ఆఫీస్కి వచ్చి వాళ్ళ సమస్యను చెప్తే వెంటనే ఆ సమస్యకు పరిష్కారం జరుగుతుంది కోరుకుంటున్నాను. అలాగే ఈ మున్సిపల్ బిల్డింగ్లో ఈరోజు ఆఖరి సమావేశం. నెక్స్ట్ మంత్లో మనం కొత్త మున్సిపల్ బిల్డింగ్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ మంత్లో మీటింగ్ వచ్చి కొత్త ఆఫీస్లో పెట్టుకుంటున్నాము. మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం నెక్స్ట్ మంత్లో అక్కడ సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. ఆఫీస్ ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ కూడా సహకరించవలసిందిగా అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇంతటి అవకాశం ఇచ్చిన కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు, కోఆప్షన్ మెంబర్స్కి, కమిషనర్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.